భరణి నక్షత్రము వారు ఎలా ఉంటారు? ఈ పరాభవన సంవత్సరంలో భరణి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది? ఏ విధమైన ఫలితం ఉంటాయి అనుకుంటే, పరాభవన సంవత్సరంలో సాధ్యమంత వరకు కూడా ఈ భరణి నక్షత్రం వారికి మార్చి 28వ తారీఖు నుంచి ఏప్రిల్ 22 దాకా కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ పని అనుకున్నా కూడా ఇబ్బందులు కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. సాధ్యమంత వరకు కూడా నిర్ణయాలు కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంని కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పచ్చు. వీరికి సంబంధించినంత వరకు కూడా ఏప్రిల్ 24 నుంచి వీరికి రాశిలో కొంత అనుకూలమైన గ్రహాలు వస్తున్నాయి కాబట్టి మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎప్పుడు రానంత ధనం ఈ చేతికి అందడం, ధన విషయంలో సక్సెస్ రావడం, ధనపర విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నా కూడా మంచి డెవలప్మెంట్, సక్సెస్ పాటు యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత కారు, బండి లాంటి అంటే వాహన యోగాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా వాహనం కొనుక్కోవడం కానీ వాహన విషయంలో మంచి డెవలప్మెంట్, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ రాశి వారు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పొచ్చు. తర్వాత కోర్టు, పోలీస్ స్టేషన్ ఇలాంటి విషయాల్లో కొంత క్లియర్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ధనపూర్వక విషయాల్లో వీరికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. డబ్బుల విషయంలో ఏదైనా బెటర్మెంట్ ఉండడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ధనానికి చేతికి అందే అవకాశం కలిగి ఉంటారు. ఆకస్మిక ధనలాభం బాగా కనపడుతుంది. ధనపర విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలు, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పాలి. స్నేహితులతో వినోద కార్యక్రమాలు పాల్గొనే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా వ్యాపారం చేద్దామన్న వారికి వ్యాపారపర విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైన కాలం, పాజిటివ్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏ పని అనుకున్నా కూడా కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ సంవత్సరం వీరికి సంబంధించినంత వరకు కూడా ఆగస్టు నుంచి నవంబర్ లోపు కొంత పాజిటివ్ కాలం, అంటే మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకు వారు అనుకున్న ఎడ్యుకేషన్ పరంగా ఏదని కూడా మంచి డెవలప్మెంట్, మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా కొత్త నిర్ణయాలు కానీ కొత్త విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలు రావడం, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్పెక్యులేషన్ వృత్తుల వారికి మంచి అనుకూలమైన కాలం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. విదేశాలకు వెళదాం అనుకున్న వారికి మాత్రం విదేశీ ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. పరాభవన సంవత్సరంలో ఇంకొక మైనస్ ఏంటంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకుండా కొంత ఇబ్బంది కలిగించే పీరియడ్స్ ఉంటాయి. అది కూడా తప్పడానికి అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా, ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈ రాశి వారికి ఇదివరకు లేనంత నిర్ణయాలు కానీ ఏదైనా కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత స్నేహితులు, బంధువులకు సంబంధించిన విషయాల్లో కొన్ని విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కొంచెం వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.